విజయనగరం పేలుళ్ల కుట్ర కేసులో 4వ రోజు విచారణ కొనసాగుతోంది. ఇక 3 రోజుల విచారణలో ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. సిరాజ్ అహిమ్ అనే సంస్థను ఉగ్ర కార్యకలాపాల సంస్థగా స్థాపించినట్టు తెలుస్తోంది. 20 మంది యువకులను మానవ బాంబులుగా మార్చినట్టు సమాచారం. ఇప్పటి వరకు విజయనగరానికే పరిమితం అనుకున్న ఉగ్ర కుట్రలు యావత్ భారతదేశానికే ప్రమాదకరమని తెలియడంతో అధికారులు విస్తుపోతున్నారు. మహారాష్ట్ర, కర్ణాటకకు కూడా ఉగ్ర లింకులు ఉండటంతో వేరువేరు బృందాలుగా విడిపోయి అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. వీళ్లకు పెట్టుబడి నిధులు ఒమన్, సౌదీ అరేబియా దేశాల నుండి వస్తున్నట్లు గుర్తించారు. విజయనగరం పేలుళ్ల కుట్ర కేసులో 4వ రోజు విచారణ కొనసాగుతోంది. అయితే 3 రోజులు జరిగిన ఈ విచారణలో ఎన్నో ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చినట్లుగా తెలుస్తోంది. మరి దీనిపై ఫుల్ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ పరశురాం ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. చెప్పండి పరశురాం. విజయనగరం పేలుళ్ల కుట్ర కేసులో ప్రస్తుతానికైతే 4వ రోజు విచారణ జరుగుతుంది. ఈ విచారణలో ఇంతకు ముందు 3 రోజులు కింద జరిగిన విచారణలో చాలా ఆసక్తికరమైన విషయాలన్నీ బయటకు రావడం జరిగింది. అలాగే ఉన్న 4 రోజులు కూడా ముమ్మరంగా విచారణ జరిపి ఇంకా కొన్ని ఆసక్తికరమైన విషయాలు బయటకు తీసుకురావడం కోసం ఎన్ఐఏ అధికారులు తమిళనాడు మరియు విజయనగరం పోలీసులు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. 4వ రోజు విచారణ కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం అయితే కొన్ని విషయాలు ఇంకా బయటకు రాబట్టే ఉన్నాయి. వీళ్ళకి వస్తున్న బాంబు పేలుకి సంబంధించిన సామాగ్రి కానివ్వండి, లేదనుకుంటే వీళ్ళకి సంబంధించిన అమౌంట్, వీళ్ళకి సంబంధించిన అమౌంట్ బాంబులు తయారు చేయడానికి కానీ పేలులు చేయడానికి కానీ కావాల్సిన నిధులు ఎక్కడి నుండి సమకూరుస్తున్నాయి అనే దాని మీద దర్యాప్తు చేయగా ఒమన్ అనే దేశం నుంచి లేదా సౌదీ అరేబియా దేశం నుంచి వస్తున్నట్లయితే పోలీసులు కనుగొనడం జరిగింది. అయితే ఇండియన్ ఎంబసీ ద్వారా ఒమన్ దేశం నుంచి ఎవరు పంపించారు, ఆ సౌదీ అరేబియా నుంచి ఎవరు పంపించారు అనే దాని మీద విచారణ చేస్తూ అక్కడ ఉన్న అకౌంట్లన్నీ ఫ్రీజ్ చేసుకుంటూ వాళ్ళని ఇండియాకి తీసుకురావడం కోసం అయితే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం అయితే సిరాజ్ సమీర్ మాత్రం ప్రస్తుతానికి పీటీసీ విజయనగరం పోలీస్ ట్రైనింగ్ కాలేజీలో విచారణ 4వ రోజు జరుగుతుంది. ఇంకా 3 రోజులే మిగిలి ఉండడంతో ఇంకా దర్యాప్తును ముమ్మరం చేసి మరికొన్ని విషయాల్ని బయటికి తీసుకొచ్చి ఇంకా వీళ్ళని చేసేదానికి ఇది చేసే కార్యక్రమాల్లో ఏం చేస్తున్నారు, ఏం లేదు అనే దాని మీద ఇంకా ముమ్మరంగా దర్యాప్తు జరుగుతుంది. అయితే ఒక విజయనగరంకే సిరాజ్ పట్టుబడిన రోజున ఒక విజయనగరంకే ప్రమాదం అనుకున్నాం, కానీ ఇది యావత్ భారతదేశానికే ప్రమాదంగా కనిపిస్తుంది. 20 మంది వరకు మానవ బాంబులు తయారు చేసిన ఇది సిరాజ్ అహిమ్ అనే ఒక సంస్థను ఏర్పాటు చేసుకున్నాడు. ఆ సంస్థ ద్వారా ప్రతి ఒక్క సభ్యుని కలుసుకుంటూ ఒక్కొక్కరిని ఉగ్రవాదులుగా తయారు చేసి మొత్తం భారతదేశంలో బాంబు పేలులకు కుట్రకు ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ పరశురాం.